నోటి మాట వేరు, ప్రవచనము వేరు. నోటి మాట అంటే మన నోటి నుంచి వచ్చే మాటను ఆవేశంతో ఒక్కొక్కసారి పలుకుతుంటాం. అది నోటి మాట అంటారు. ప్రవచనము వేరు. ప్రవచనం అంటే ప్రవచనాలను వలించే వ్యక్తిని, అనగా చెప్పే వ్యక్తిని ప్రవక్త అంటారు. అతను దైవాన్ని స్ఫూర్తిగా సూచిస్తూ, మానవుడు, ఈ లోక నరుడు దైవత్వము కలిగి ఉండాలని సూచనలిస్తూ అధికారముతో పలుకుతాడు. భవిష్యత్తు గురించి చెప్పేదాన్ని ప్రవచనం అంటారు. ఐషయా ప్రవచించాడు. మలాకి ప్రవచించాడు. మలాకి ద 4th chapter verse 1-2. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చి వేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ఎవరు పలికినారు? మలాకి పలికాడు. మలాకి ప్రవచించాడు. ఏమన్నాడైనా? ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ప్రవచనము చెప్తుంది. దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పాలి, గద్దించమన్నప్పుడు గద్దించాలి, హెచ్చరించమన్నప్పుడు హెచ్చరించాలి, బుజ్జగించమన్నప్పుడు బుజ్జగించాలి. దేవుడు ఎలా చెప్పమంటే అలా పలకడము. దేవుడు హెచ్చరించమన్నప్పుడు హెచ్చరించాలి, బుజ్జగించమన్నప్పుడు బుజ్జగించాలి, గద్దించమన్నప్పుడు గద్దించాలి. దేవుడు చెప్పు విధముగా పలకాలి, అంతే. మనిషి నిమిత్త మాత్రుడు. దైవత్వముతో నిండిన, పరిపూర్ణ ఆత్మతో నిండిన వ్యక్తి మాట ఇలాగా ఉంటుంది. నేను పోయమ్స్ కానీ సాంగ్స్ కానీ అది నా నోటికొచ్చి మాట్లాడిన మాట కాదు. పోయమ్స్ కానీ పాటలు కానీ నేను చెప్పినటివి ఇవన్నీ నా సొంతంగా చెప్పినవి కాదు. 1 సెకండ్ ముందు కూడా నాకు తెలీదు ఏమి చెప్పేది. నాకు 1 సెకండ్ ముందు కూడా నాకు తెలియదు. దేవుడు చెప్పమన్నది పలుకుతున్నాను. నేను నిమిత్త మాత్రురాల్ని. దేవుడు
పలకమన్నది నేను పలుకుతున్నాను. నేను నిమిత్త మాత్రాల్ని. ఒక్కొక్కసారి గద్దించమంటాడు, ఒక్కొక్కసారి బుజ్జగించమంటాడు, ఒక్కొక్కసారి హెచ్చరించమంటాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా నేను పలుకుతున్నాను. నేను నిమిత్త మాత్రాల్ని. కాబట్టి ప్రవచనము వేరు, నోటి మాట వేరు. ఒకటి వీడియో విన్నాను నేను, అందుకని నేను చెప్తున్నాను. అంటే నోటి మాట వేరు. సొంతంగా మాట్లాడే మాటను నోటి మాట అంటారు. సొంతంగా మన స్వతహాగా మాట్లాడే మాటను నోటి మాట అంటారు. దేవుడు తెలిపే దాన్ని ప్రవచనము అంటారు. భవిష్యత్తు గురించి చెప్తాడు, మంచి మార్గంలో నడవమని చెప్తాడు. హెచ్చరించేదాన్ని ప్రవచనము అంటారు. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట దేవుని నుంచి వచ్చే మాటే కానీ అది నా సొంత మాట కాదు. 1 సెకండ్ ముందు కూడా నాకు తెలియదు నేను ఏమీ మాట్లాడేది. ఒకసారి నేను దేవుడు తెలియపరిస్తే అది నేను చెప్పలేదు. మళ్ళీ నెక్స్ట్ వాక్యం ద్వారా మాట్లాడు అని గద్దించాడు. ఇప్పుడు ఎవరైతే దేవుడు వాళ్ళకు తెలియపరుస్తాడో, ప్రవచించమంటాడో, వాళ్ళు ప్రవచించకుంటే ఆ దోషం వాళ్ళ మీదకే వస్తుంది. హెచ్చరించమన్నప్పుడు హెచ్చరించాలి, బుజ్జగించమన్నప్పుడు బుజ్జగించాలి, గద్దించమన్నప్పుడు గద్దించాలి, ఖండించమన్నప్పుడు ఖండించాలి. మనిషి నిమిత్త మాత్రుడు అంతే. నేను నిమిత్త మాత్రురాల్ని. దేవుడు పలకమన్నది నేను పలికాను, చెప్పమన్నది నేను చెప్పాను. అంతే, నేను నిమిత్త మాత్రాల్ని. లేదు నల్లో ఏమీ మట్టి బొమ్మను, లేదు నల్లో ఏమీ మట్టి బొమ్మను, యేసు చేతిలో తొలు బొమ్మను, యేసు చేతిలో తొలు బొమ్మను, ఈ తొలు బొమ్మను తన చేత పట్టి ఆడించెను, తన వాక్యముతో పాడించెను, తన వాక్యముతో నడిపించెను, తన వాక్యముతో. లేదు నల్లో ఏమీ మట్టి బొమ్మను, లేదు నల్లో ఏమీ మట్టి బొమ్మను, యేసు చేతిలో తొలు బొమ్మను, యేసు చేతిలో తొలు బొమ్మను, ఈ తొలు బొమ్మను తన చేత పట్టి ఆడించెను.